వెల్కమ్ టు మై ఛానల్ ద బుక్ షెల్ఫ్ 2020. ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే పుస్తకం భారతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెలువరించిన ఒక తీర్పు మీద వచ్చిన పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు. దిస్ ఈస్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ, ద మైల్ స్టోన్ జడ్జ్మెంట్, నార్త్ స్టార్ జడ్జ్మెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతేకాకుండా ఏ జడ్జ్మెంట్ విచ్ ప్రొటెక్టెడ్ ద ఇండియన్ డెమోక్రసీ అని కూడా అంటుంటారు. సో ఎంత గొప్ప జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్ 1973 ఏప్రిల్ 24 నాడు పాస్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 52 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు దాటినప్పటికీ మళ్ళీ ఓవర్ రూల్ కాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జడ్జిమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రభుత్వాలు మారినప్పటికీ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ని ఈ జడ్జిమెంట్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది. ఈ జడ్జిమెంట్ పేరు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ పుస్తకం పేరు కేశవానంద భారతి కేస్, ఏ అన్టోల్డ్ స్ట్రగుల్ ఫర్ సుప్రీమసీ బిట్వీన్ సుప్రీం కోర్ట్ అండ్ పార్లమెంట్. సో ఈ పుస్తక రచయిత టిఆర్ అంధ్యార్జున. ఈ రచయిత కూడా ఒక అడ్వకేట్. ఎస్పెషల్లీ ఈ కేశవానంద భారతి కేస్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు అడ్వకేట్స్లో ఉన్న అడ్వకేట్లో ఈ రచయిత ఒక అడ్వకేట్. సో ఆ ప్రొసీడింగ్స్ని దగ్గరగా చూసి అప్పుడు కోర్టులో జరిగిన అన్ని విషయాలని అబ్జర్వ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ జడ్జిమెంట్ తర్వాత అనేక మంది జడ్జెస్ని కలిసి, అడ్వకేట్స్ని కలిసి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక రీసెర్చ్ వర్క్ లాగా మనకు ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఈ పుస్తకం అనేది మీకు చెప్పినట్టు ఒక తీర్పు మీద వచ్చిన పుస్తకం, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఎందుకు ఈ తీర్పుకి ఇంత ప్రాధాన్యత ఎందుకుంది, ఒక పుస్తకం వచ్చేంత ప్రాధాన్యత ఎందుకుంది అంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుండి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎనాక్ట్మెంట్ జరిగింది. అంటే 1950 జనవరి 26 నుండి ఈ కాన్స్టిట్యూషన్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ అనమాట. ఒక్కసారి ఈ కాన్స్టిట్యూషన్ ని ఎనాక్ట్ చేసుకున్న తర్వాత కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. సో భారతదేశానికి అత్యున్నతమైనది ఏంటంటే కాన్స్టిట్యూషన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. సో అబోవ్ వన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. సో రిమైనింగ్ ఆల్ గవర్నమెంట్ బాడీస్ కమ్స్ అండర్ బిలో ద కాన్స్టిట్యూషన్. సో ఈ ప్రభుత్వం అనేది జనరల్ గా ఎలా నడుస్తుందంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ జ్యుడిషియరీ. సో ఈ మూడు, ఈ లెజిస్లేచర్ అనేది లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ ద లా ఎనాక్ట్మెంట్ బాడీ, జ్యుడిషియరీ ఇట్ ప్రొటెక్ట్స్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ మూడు ఆర్గాన్స్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేయబడ్డాయి. ఈ మూడు ఆర్గాన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్గాన్స్. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ఒక డాక్ట్రిన్ అనేది ఇలా వచ్చింది. ఈ ప్రభుత్వం ఎలా రన్ అవుతుందంటే ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఈ మూడు ఆర్గాన్స్ పనిచేయడం వల్ల ఈ గవర్నమెంట్ అనేది రన్ అవుతుంటుంది. సో ఈ మూడు ఆర్గాన్స్ ఆల్ పవర్ఫుల్ ఆర్గాన్స్, బట్ ఈ ఆర్గాన్స్ అన్ని వర్క్స్ అండర్ కాన్స్టిట్యూషన్. సో అన్నిటికంటే సుప్రీం లా ఈజ్ ద కాన్స్టిట్యూషన్. అక్కడ నుంచి ఆ సుప్రీం లాలో అండర్ ద సుప్రీం లా, అండర్ ద కాన్స్టిట్యూషన్, ద లెజిస్లేచర్, లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియల్ బాడీ. సో ఈ మూడు, ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ని ఎనాక్ట్మెంట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే దేశంలో ఆర్థిక అసమానతలు చాలా విపరీతంగా ఉండిపోయాయి. ఎందుకంటే ఈ బ్రిటిష్ పరిపాలన వల్ల ఈ జమీందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, ల్యాండ్ లార్డ్స్ దగ్గర వందల వేల ఎకరాల భూములు అక్యుములేట్ అయినాయి అనమాట. మళ్ళీ ఒక సైడ్ మళ్ళీ పక్కన చాలా నిరుపేదలు. సో ఈ అన్ఈవెన్ ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ అనేది గవర్నమెంట్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావడానికి అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలని ఆలోచించి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. సో ల్యాండ్ రిఫార్మ్స్ లో ఏంటంటే ఈ భూస్వామ్య దగ్గర నుండి, ఈ జమీందారుల దగ్గర నుండి ల్యాండ్స్ తీసుకొని మళ్ళీ లేని వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేయడం అనే ఒక యాక్ట్ ని, లాస్ ని ఇంట్రడ్యూస్ చేసింది ప్రభుత్వం. ఈ లాస్ ని ఎనాక్ట్ చేసింది ప్రభుత్వం. సో ఒక్కసారి ఈ ల్యాండ్ లార్డ్స్, ఈ జమీందారులందరూ ఒక్కసారి ఏంటి, మా భూములు మీరు లాక్కునే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు, ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్, మాకు కాన్స్టిట్యూషన్ లో ఈ ఫండమెంటల్ రైట్ ఉంది అని చెప్పి కోర్టుకు రావడం జరిగింది. అలా వచ్చిన ఈ ఫస్ట్ అమెండ్మెంట్స్ లో ఈ 31A, 31B అండ్ 9th షెడ్యూల్ అనమాట. సో ఇది ఈ అమెండ్మెంట్స్ ఏంటంటే ఏవైనా చట్టాలు, ల్యాండ్ రిఫార్మ్ సంబంధించిన చట్టాలని మళ్ళీ మీరు కోర్టులో ఛాలెంజ్ చేసే అధికారం లేదు, 9th షెడ్యూల్లో ఏవైతే ఉంటే వాటిని రివ్యూ చేయడానికి వీల్లేదు అని ఒక గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసింది. కాన్స్టిట్యూషన్ ని అండర్ ఆర్టికల్ 368 అమెండ్మెంట్ చేసి
ఈ 31A, 31B అండ్ 9 షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసింది కాన్స్టిట్యూషన్లో. సో వీటిని ఛాలెంజ్ చేస్తూ అప్పుడు ఒక శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఫస్ట్ కేసు ఒకటి సుప్రీం కోర్టులో వచ్చింది. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఈ శంకరీ ప్రసాద్ కూడా ఒక ల్యాండ్ లార్డ్, ఒక జమీందారు, తన ల్యాండ్స్ తీసుకోవడం వల్ల ఆ ల్యాండ్ లాస్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. అప్పుడు ఆ జడ్జిమెంట్ లో, ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, ఈ శంకర్ ప్రసాద్ ఏమంటారంటే, ఈ ప్రభుత్వానికి ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసే అధికారం లేదు, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ చేసే అధికారం లేదు అని వాటిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో, ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది. పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ని అండర్ ఆర్టికల్ 368 కింద ఎలా అయినా అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది అని చెప్పి ఈ కేసు కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత అలానే కొన్ని ల్యాండ్ రిఫార్మ్ జరిగాయి. మళ్ళీ రాజస్థాన్లో కూడా 17th అమెండ్మెంట్ ద్వారా రాజస్థాన్లో ల్యాండ్ రిఫార్మ్ జరిగాయి. అప్పుడు 1964లో సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, అప్పుడు సజ్జన్ సింగ్ అనే వ్యక్తి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు రావడం జరిగింది. ఈ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో ఈ కేసులో కూడా అప్పుడు సుప్రీంకోర్టు పార్లమెంట్కి అన్ని అధికారాలు ఉన్నాయి, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ని 368 ఆర్టికల్ కింద అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది, ల్యాండ్ రిఫార్మ్స్ చేసే అధికారం ఉంది అని పార్లమెంట్ ప్రభుత్వ ఫేవర్లోనే జడ్జిమెంట్ తీర్పు వెలువరించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ ద ఇయర్ 1967లో పంజాబ్లో ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం జరిగింది. సో ఈ 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ గోలక్నాథ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది ల్యాండ్ రిఫార్మ్స్ ని ఛాలెంజ్ చేస్తూ. సో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసులో అనూహ్యంగా అంతకుముందు వచ్చిన 2 జడ్జిమెంట్స్, ఒకటి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఈ 2 కేసులలో సుప్రీంకోర్టు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి పార్లమెంట్కి అనుగుణంగా తీర్పు వచ్చింది. బట్ ఈ కేసులో, ఈ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో అనూహ్యంగా సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్పిందంటే, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసే అధికారం లేదు, తనకి ఇష్టం వచ్చినట్టుగా, ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసే అధికారం అండర్ ఆర్టికల్ 368 లేదు అని ఒక జడ్జిమెంట్ పాస్ చేసి, దాంతో పాటుగా అలా చేసిన అమెండ్మెంట్స్ అన్ని చెల్లవు అని ఒక తీర్పు వెలువరించింది. ఈ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఇది కంప్లీట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్లమెంట్ కున్న కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అధికారానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. ఒక్కసారి అప్పుడున్న ప్రభుత్వం ఈ తీర్పుతో షాక్ గురైపోయింది. అప్పుడు చేస్తున్న ల్యాండ్ రిఫార్మ్స్ కి చాలా వాటికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఇది. సో అప్పుడు ఇమీడియట్ గా అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పుడు 24th అమెండ్మెంట్ ని, 25th అమెండ్మెంట్ ని, 26th అమెండ్మెంట్ ని, 29th అమెండ్మెంట్ ని, ఈ 24th అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ తనకు తానే ప్రభుత్వానికి, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ని ఎలా అయినా అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది, ఫండమెంటల్ రైట్స్ ని కూడా అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది అని ఒక అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో తనే అమెండ్మెంట్ చేసుకుంది. దాంతోపాటు ఇంకా 25th, 26th, 27th, 29th కూడా చేసుకుంది. ఈ 29th అమెండ్మెంట్ ఏంటంటే అగైన్ కేరళ ల్యాండ్ రిఫార్మ్స్. సో ఇలా మళ్ళీ 1971లో ఈ అమెండ్మెంట్ చేసింది ప్రభుత్వం. వీటిని కూడా ఛాలెంజ్ చేస్తూ అప్పుడు వచ్చిన కేసు ఏంటంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేరళలో ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం ద్వారా కేశవానంద భారతి అనే ఒక మఠాధిపతి, ఆ మఠం కింద చాలా భూములు ఉండేవన్నమాట. ఆ భూముల మీద ఆధారపడి ఈ మఠం రన్ అయ్యేది. సో ఇలా భూములు ఆక్కోవడం వల్ల మా లైవ్లీహుడ్ దెబ్బతింటుంది, మా ఆస్తి మీరు తీసుకోవడానికి మీకు హక్కు లేదు అని ఆ ల్యాండ్ రిఫార్మ్స్ ని, కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ ని ఛాలెంజ్ చేస్తూ ఈ కేశవానంద భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ కేసులో ఈ కేశవానంద భారతి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసే అధికారం లేదు, ఆస్తి హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసే అధికారం లేదు. అంతేకాకుండా ఇవి మా రిలీజియస్ రైట్స్ కూడా, ప్రాధిపతిగా ఒక మఠంగా ఆ రిలీజియస్ రైట్స్ ఆర్టికల్ 26 కూడా వైలేట్ చేస్తున్నాయి ఈ లాస్ చెల్లవు అని ఈ లాస్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈ కేశవానంద భారతి. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అంటే, మీకు ఇప్పుడు చెప్పినట్టుగా 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తూ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత సజ్జన్ సింగ్ వర్సెస్
స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇందులో కూడా అప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగానే ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది ఆర్టికల్ 368 కింద అని చెప్పేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో అనుకోకుండా ప్రభుత్వానికి ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసే అధికారం లేదు. 368 ఆర్టికల్ కింద కూడా ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, పార్లమెంటుకు లేదు అని తీర్పు చెప్పింది. ఇదే కాకుండా దీని తర్వాత మళ్ళీ బ్యాంక్ నేషనలైజేషన్ అనే ఒక కేసు వచ్చింది అనమాట. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ కేసులో కూడా ఒక 14 బ్యాంకులను నేషనలైజ్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, కొన్ని లాస్ తీసుకొచ్చింది ప్రభుత్వం. అప్పుడు వీటిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఈ లాస్ చెల్లవు, సో బ్యాంక్స్ ని నేషనలైజ్ చేస్తూ తీసుకున్న ఆర్డినెన్స్ కానీ లాస్ కానీ యాక్ట్స్ కానీ చెల్లవు అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత ప్రివీ వర్సెస్ కేసెస్, రాజభరణాల రద్దు. సో అప్పటి వరకు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కి అధిపతులుగా ఉన్న రాజులకి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఖజానా నుండి ఎక్స్చేకర్ నుండి డబ్బులు ఎవ్రీ ఇయర్ పోతుండేవి. సో వాటిని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సో అప్పుడు ఈ మాధవరావు సింధియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో కూడా పార్లమెంట్ కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏంటంటే ఈ పార్లమెంట్ కి ఈ విధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు, ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ని ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసే అధికారం లేదు అని తీర్పు ఇచ్చింది. సో ఈ 3 సెట్ బ్యాక్స్ తర్వాత, ఒకటి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, నెక్స్ట్ బ్యాంక్ నేషనలైజేషన్ కేసు, ఆ తర్వాత ప్రివీ వర్సెస్ కేసు, ఈ 3 సెట్ బ్యాక్స్ తర్వాత మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ 1971లో ఈ మూడింటిని ఓవర్టేక్ చేస్తూ, ఓవర్ రైట్ చేస్తూ 24th అమెండ్మెంట్, 25th అమెండ్మెంట్, 26th అమెండ్మెంట్, 29th అమెండ్మెంట్ జరిగింది. సో ఈ 29th అమెండ్మెంట్లో కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి. సో వీటిని ఛాలెంజ్ చేస్తూ అప్పుడు వచ్చిన కేసు ఏంటంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఎందుకు దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది అంటే, మీరు ఈ పుస్తకం టైటిల్ మీద చూడొచ్చు, ఒక స్ట్రగుల్ బిట్వీన్ సుప్రీం కోర్ట్ అండ్ పార్లమెంట్. పార్లమెంట్ ఏమంటుంది, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368 కింద నాకు కాన్స్టిట్యూషన్ని పూర్తిగా అమెండ్మెంట్ చేసే అధికారం నాకుంది అని పార్లమెంట్. యాజ్ ఎ జ్యుడిషియరీ, యాజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మన సుప్రీంకోర్టు ఏమంటుందంటే లేదు, పార్లమెంట్కి పూర్తి అధికారం లేదు, అందులో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్మెంట్ చేసే అధికారం పార్లమెంటుకు లేదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా అమెండ్మెంట్ చేసే అధికారం లేదు, అలా చేస్తే ఇది డెమోక్రసీ పోయి మళ్ళీ ఒక నిరంకుశ ప్రభుత్వంగా, ఒక డిక్టేటర్షిప్ గా మారే అవకాశం ఉంది, ఏమైనా కావచ్చు. సో మీరు ఇష్టం వచ్చినట్టుగా అమెండ్మెంట్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, పార్లమెంటుకు లేదు అని సుప్రీంకోర్టు ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడున్న పార్లమెంట్కి, అప్పుడున్న జ్యుడిషియరీకి ఒక ఇన్విజిబుల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. సో ఈ జడ్జిమెంట్ లో, ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ప్రభుత్వం తనకు అనుగుణంగా తీర్పు రావడానికి, తనకు నచ్చిన కొంతమంది జడ్జెస్ ని ఎలివేట్ చేయడం, ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పు రావడానికి ప్రయత్నాలు చేయడం లాంటివి చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఆస్పెక్ట్స్ జరిగాయి. సో అవన్నీ ఈ పుస్తకంలో రాయడం జరిగింది. సో ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఇది ఆల్మోస్ట్ 1973 ఏప్రిల్ 24th నాడు ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇది ఒక 66 days ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఈ జడ్జిమెంట్ లో. అంతేకాకుండా ఒక 700 to 800 పేజ్ జడ్జిమెంట్ వచ్చింది. దీనిలో ఒక 80 to 90 అడ్వకేట్స్ టోటల్ కేసులో వర్క్ చేశారు. ముఖ్యంగా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనమాట. 13 మంది జడ్జెస్, 13 మెంబర్ జడ్జెస్, 13 మంది జడ్జిలు, ఒక CJ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 12 మెంబర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ కేసును విన్నారు. 66 days ఆర్గ్యుమెంట్స్ విని పాస్ చేసిన జడ్జిమెంట్ ఇది. అందుకే ఈ జడ్జిమెంట్ కి అంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఈ జడ్జిమెంట్ అనేది ఓవర్రూల్ కాలేదు. సో ఈ జడ్జిమెంట్ లో ఏం చెప్పారు, సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్. పార్లమెంట్ ఏమంటుంది, కాన్స్టిట్యూషన్ ని తనకు నచ్చిన విధంగా అమెండ్మెంట్ చేసే అధికారం నాకుంది, వీఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్, సో వీ హ్యావ్ ఎవ్రీ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368 అని ప్రభుత్వం, నో కాన్స్టిట్యూషన్ అనేది 368 కింద మీకు ఇష్టం వచ్చినట్టుగా అమెండ్మెంట్ చేసే అధికారం లేదని జ్యుడిషియరీ ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయింది. సో ఫైనల్ గా ఈ 66 days ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చింది, మంచి జడ్జిమెంట్ వచ్చింది అనమాట. ఆ జడ్జిమెంటే ఇప్పటి వరకు ఇండియన్ డెమోక్రసీని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని కాపాడుతుంది. ఈ కేసులో కేశవానంద భారతి తరఫున ద గ్రేటెస్ట్ అడ్వకేట్ నాని పాల్కివాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ సేరువాయ్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నీరేన్ డే, వీళ్ళు ప్రభుత్వం తరఫున నాని పాల్కివాలా అడ్వకేట్,
ఈ కేశవానంద భారతి క్లయింట్ తరఫున. గొప్ప అడ్వకేట్స్ పేర్లు తీసుకున్నప్పుడు అందులో ఖచ్చితంగా నాని పాల్కివాల అడ్వకేట్ పేరు ఉండాల్సిందే. ఎందుకంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఆర్గ్యుమెంట్స్ చెప్పింది నాని పాల్కివాల గారు. బ్యాంక్ నేషనలైజేషన్ కేసులో ఆర్గ్యుమెంట్స్ చెప్పింది నాని పాల్కివాల. ప్రివీ పర్సెస్ కేసులో ఆర్గ్యుమెంట్స్ చెప్పింది నాని పాల్కివాల గారు. మళ్ళీ ఇప్పుడు కేశవానంద భారతి కేసులో కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పింది నాని పాల్కివాల గారు. సో నాని పాల్కివాల ఈ కేసులో గొప్ప ఆర్గ్యుమెంట్స్ చెప్పారని ఈ పుస్తకంలో రాశారు. ఈ హయ్యెస్ట్ పొటెన్షియల్ కనబడింది ఈ ఆర్గ్యుమెంట్స్ టైంలో అని జడ్జెస్ కూడా చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఫైనల్గా ఈ అన్టోల్డ్ అండ్ ఇన్విజిబుల్ స్ట్రగుల్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ ఉంది కాబట్టి ఫైనల్గా ఈ జడ్జెస్ ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు. 6 మెంబర్స్ జడ్జెస్ ఒక విధంగా తమ తీర్పును వెలువరించారు. 7 మెంబర్ జడ్జెస్ ఒక విధంగా తమ తీర్పును వెలువరించారు. సో మెజారిటీ వ్యూ ప్రకారం ఒక జడ్జిమెంట్ పాస్ అయింది. సో ఈ జడ్జిమెంట్ పాస్ అయినప్పుడు ద సిజిఐ సిక్రీ ఆయనతో పాటుగా మిగతా జడ్జెస్ జస్టిస్ షెలావత్, జస్టిస్ హెగ్డే, జస్టిస్ గ్రోవర్, జస్టిస్ ఖన్నా, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ముఖర్జీ, జస్టిస్ పాలేకర్, జస్టిస్ ద్వివేది, జస్టిస్ బేగ్, జస్టిస్ ఖన్నా, ఇంతమంది జడ్జెస్ ఈ జడ్జిమెంట్లో ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఉన్నారు. వీళ్ళందరూ ఒక 6-7గా 6 మెంబర్స్ ఒక విధంగా 7 మెంబర్స్ ఒక విధంగా తమ తీర్పును వెలువరించారు. సో మెజారిటీ జడ్జిమెంట్గా మెజారిటీ వ్యూగా ఈ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఈ మెజారిటీ వ్యూ ఆఫ్ దిస్ కేస్ జడ్జిమెంట్ ఏంటంటే పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది. బట్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ని తమకు నచ్చిన విధంగా అమెండ్మెంట్ చేయరాదు. సో పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది ఆర్టికల్ 368 కింద. బట్ the amendment must without destroying the basic structure of the constitution అని ఒక లైన్ యాడ్ చేశారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జడ్జిమెంట్స్. ఎందుకంటే అంతవరకు అటువంటి జడ్జిమెంట్ ఇండియన్ హిస్టరీలో లేదు. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ సేమ్ టైం ఈ జడ్జిమెంట్ అనేది మన కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏంటంటే ప్రభుత్వానికి పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని తమకు నచ్చిన విధంగా అమెండ్మెంట్ చేయొచ్చు. ఫండమెంటల్ రైట్స్ చేయొచ్చు. ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368. బట్ ఒక కండిషన్ పెట్టారు జడ్జెస్ ఏంటంటే వితౌట్ డిస్టర్బింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వితౌట్ డిస్ట్రాయింగ్, వితౌట్ అబ్రోగేటింగ్, వితౌట్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి ఇక్కడ? సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇది పూర్తిగా ఎగ్జాక్ట్లీ డిఫైన్ చేయలేదు ఈ జడ్జిమెంట్లో. బట్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఒక డెమోక్రసీ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇంకా ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ, అంతేకాకుండా సావర్నిటీ, రిపబ్లిక్, ఇవన్నీ ఒక బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తాయి. సో ఇవేం డిస్టర్బ్ కాకుండా పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయొచ్చు అని ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జడ్జిమెంట్స్. ఒకసారి ప్రభుత్వానికి అర్థమైపోయింది నచ్చిన విధంగా అమెండ్మెంట్ చేయలేను. అగైన్ మళ్ళీ కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది. నచ్చిన విధంగా చేయొచ్చు అని చెప్తూనే మళ్ళీ కోర్టు కండిషన్స్ పెట్టింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే తన నచ్చిన జడ్జి, తన ఫేవర్లో ఉన్న జడ్జ్ జస్టిస్ రేని ఇమీడియట్గా ఒక 2 జడ్జెస్ని సూపర్ సీడ్ చేస్తూ ఆయనని సిజేఐ చేసింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమోట్ చేసింది. జస్టిస్ రేని సీనియారిటీని పక్కన పెట్టేసి డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మార్చేసి ఈ కేసుని మళ్ళీ రివ్యూ చేయమని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. బట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా 2 days ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత అది డిజాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్లో ఎలాగైనా ఈ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేయాలని చెప్పేసి 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా అగైన్ పార్లమెంట్కి అన్ని అధికారాలు ఉన్నాయి అని చెప్తూ, దట్ ఈస్ ద 42nd అమెండ్మెంట్లో ఒక సెక్షన్ 55లో చెప్తూ పార్లమెంట్ హ్యాస్ ఎవ్రీ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి తనకు తానే తన పవర్స్ ఇచ్చేసుకుంది. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసులో ఇందిరాగాంధీ మీద ఎలక్టోరల్ ఫ్రాడ్ కింద, ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ కింద ఆ కేసు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత దీని మీద అప్పీల్ వేయడం జరిగింది. అప్పుడు 39th అమెండ్మెంట్ ఒకటి రావడం జరిగింది. ఆ 39th అమెండ్మెంట్ కూడా ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ని, ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ పిఎం ఎలక్షన్స్ కానీ ఈ కోర్ట్స్లో ఛాలెంజ్ చేసే అధికారం లేదంటూ ఒక సొంతంగా పార్లమెంట్ తనకు అనుగుణంగా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఈ అప్పీల్లో ఇందిరాగాంధీ గెలిచినప్పటికీ ఈ 39th అమెండ్మెంట్ అనేది చెల్లదు అని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఈ 42nd అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ 42nd అమెండ్మెంట్లో మళ్ళీ ప్రభుత్వం తనకు చాలా సూపర్ పవర్స్ ఇచ్చుకుంటూ నేను ఏదైనా చేయొచ్చు, పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని మళ్ళీ
అమెండ్మెంట్ చేసుకుంది. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ అప్పుడు మినర్వా మిల్స్ కేసు వచ్చింది. 1980లో మినర్వా మిల్స్ కేసు వచ్చింది. సో ఈ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో అప్పుడు ఈ కేశవానంద భారతి కేసుని కోట్ చేస్తూ గవర్నమెంట్కి బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తూ ఎటువంటి చట్టాలు కానీ లాస్ యాక్ట్స్ ఆర్డినెన్సెస్ కానీ ఎటువంటి చేసే అధికారం లేదు. సో పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ వితౌట్ destroying the abrogating the basic structure of the constitution అని చెప్పేసి సో మినర్వా మిల్స్ కేసులో కేశవానంద భారతి కేసుని కోట్ చేస్తూ ఆ కేసుకి ఒక పరిపూర్ణత దానికి ఒక లైఫ్ ఇచ్చారనమాట. ఇప్పటికీ ఈ జడ్జిమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది. సో ఈ ఇండైరెక్ట్ గా చాలా లిమిటేషన్స్ ఈ పార్లమెంట్ కి ఈ జడ్జిమెంట్ ద్వారా పెట్టడం జరిగింది. సో అందుకే ఈ జడ్జిమెంట్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జడ్జిమెంట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ, ఇండియన్ లా. ఈ పుస్తకంలో ఈ ఎంటైర్ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు క్రమంలో ఏమేమి జరిగాయి, ప్రభుత్వం ఏం చేసింది, జడ్జెస్ ఏం చేశారు, ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగాయి, కోర్ట్ రూమ్లో ఆ వాతావరణం ఎలా ఉంది అనే విషయాలు, అనేక విషయాలు ఈ రచయిత ఇందులో మనకు రాశారు. సో మీరు ఈ పుస్తకాన్ని చదవండి. డెఫినెట్లీ యూ ఎంజాయ్ రీడింగ్ దిస్ బుక్ అండ్ యూ అండర్స్టాండ్ ఇండియన్ జ్యుడిషియరీ, ఇండియన్ system. Thank you very much.